తప్పు చేయింది శిక్షించకూడదాయా? ఆయన నాకు తెలియదు ఆయన ఏం తప్పు చేశాడా, ఏం కథ చేశాడనేది. నువ్వు కావాలని ఇరికించకూడదు నాయన. కావాలని ఏదో కేసులు ఇరికిచ్చి ఆయన అటు ముట్టుకున్నాడు కదా అని ఇరికిచ్చి ఆమెను జైల్లో పెట్టడం, ఇది చేయడం పద్ధతి కాదు ఎవరికి కూడా. ఎవరు ఇది మంచి పద్ధతులు కాదని నా ఉద్దేశం. ఇది ఈరోజు మీరు గడిచిపోతండి, మళ్ళా రానే వస్తుంది 2029. ఆ రోజు ప్రజలు సరైన తీర్పే చెప్తారు. రాష్ట్ర ప్రజలకు నేను చెప్తున్నాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయినా పొరపాటు చేసి ఉంటే అన్నీ సవరించుకుంటాడు తప్పనిసరిగా. 2029 వచ్చేతలకి జగన్మోహన్ రెడ్డి కూడా అన్ని ఆత్మ పరిశీలన చేసుకొని మేధావులను పెట్టుకొని దగ్గరలో సక్రమైన వాళ్ళని పెట్టుకొని ఆయన ఆయన క్షేమాన్ని కోరే వ్యక్తుల్ని నిజాయితీ పరులను చుట్టూతా పెట్టుకొని ఆ పద్ధతిలో ఆయన ముందుకు సాగినట్లయితే చెప్తారు, మనం ఇది పొరపాటు చేశాం, ఇది జరిగి ఉండవలసింది కాదు, ఇది మనం చేసిన తప్పు ఇది, అందువల్లే ప్రజలు మనం ఇట్లా శిక్షించారు అని చెప్పే మేధావులు ఉన్నారు. కొందరు గొప్ప మనుషులు ఉన్నారు చెప్పేవాడు. నిష్పక్షపాతంగా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అనుకోనిలే పర్వాలేదు, ఆయన కష్టమైన చెప్దాం, ఆయన మేలుకోరే కదా మనం చెప్తున్నాం, ఆయన క్షేమం కోరేవాళ్ళని ఆయన దగ్గర పెట్టుకోవాలి. ఆయన ఊరికనే ఆయన భజన చేసేయడం కాదు, ఆయన మెచ్చుకుంటాడని ఇతరులను ఎవరినట్టే వాళ్ళని ఎట్టంటే మాట్లాడడం కూడా కాదు. నిజాలు మాట్లాడాలి, నిష్పక్షపాతంగా మాట్లాడాలి. అప్పుడే జగన్మోహన్ రెడ్డికి దానివల్ల ఉపయోగం ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళని ఉత్తపుణ్యానికి జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటాడులే అని ఉత్తపుణ్యానికి ఏదంటే అది మాట్లాడి ఇప్పుడు కొని తెచ్చుకోవడం కాదు. అందుకని ఎవరమైనా సరే బాబు పద్ధతిగా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి, సత్యం మాట్లాడాలి, అందువల్ల నిజాలే మాట్లాడాలి, నిజాయితీగా నడుచుకోవాలి, పరుల సొమ్మును ఆశించకూడదు. ఆ పద్ధతిలో గౌతమ్ ఆయన అట్లే నడుచుకున్నాడు ఆ రోజుల్లో. నాకు అదే ఆయన లేని లోటు తీర్చలేనటువంటి లోటు అది. అందువల్ల తర్వాత నా కుమారుడు విక్రమ్ కానీ పృథ్వీబాబు కూడా జీవితంలో వాళ్ళు దేవుడు నాకు ఒక వరప్రసాదం లాంటి 3 కుమారులు ఇస్తే 3 కుమారులు కూడా అటువంటి వాళ్ళే నిజాయితీగా ఉంటారు, పద్ధతిగా ఉంటారు, సత్యమే మాట్లాడతారు. నిజాయితీగానే పని పాట చేసుకున్నా కూడా నిజాయితీగా చేసుకొని 4 రూపాయలు సంపాదించుకుంటాం. అది గుండె మీద చేసుకొని నిద్రపోవచ్చు. ఎప్పుడు కూడా మనం సంపాదించుకొని దాంతోనే మనం ఉంటే మనం గుండె మీద చేసుకొని నిద్రపోవచ్చు నాయన. అందువల్ల ప్రతి ఒక్కరికి నేను మనవి చేసేది అంటే ఇది ఒక పెద్ద జన్మతా కొన్ని గుణాలు వస్తాయి. ఈ కష్టం అనుకోండి మార్చుకోవడం, పెద్ద డిటర్మినేషన్ ఉంటే కానీ మార్చుకోలేరు. పెద్ద డిటర్మినేషన్, సంకల్ప బలం ఉండాలి ప్రతి ఒక్కరికి. నేను పొరపాటు చేస్తున్నాను, చేయకూడదు ఇటువంటి పొరపాట్లు అనేది సంకల్ప బలంతో ఉంటే ముందుకు సాగితే మనం ముందుకు సాగగలం, తప్పనిసరిగా సాగగలం. అందువల్ల అది బాబు విషయము. మరి ఏం చేద్దాం నాయన, ఈరోజు ఆయన జీవించుంటే గౌతమ్ నాయన ఈరోజు ఆయనకి 54వ జన్మదినం శుభాకాంక్షలు చెప్పాల్సిన పరిస్థితి ఉండే. మరి ఈరోజు ఇట్లా జరుపుకోవాల్సి వస్తుంది, జయంతి జరుపుకోవాల్సి వస్తుంది. అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి గౌతమ్ బాబు చాలా అండగా ఉండే. చాలా ఆయన లేని లోటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బహుశా అది ఫీల్ అవుతుంటాడనేదే నా అభిప్రాయం. ఆయన ఉండుంటే ఈ జిల్లా పరిస్థితి అట్టు ఉండేది కాదు, రాష్ట్ర పరిస్థితి కూడా మంచిగానే ఉండేది. జగన్మోహన్ రెడ్డికి నిష్పక్షపాతంగా ఆయన సలహా ఇచ్చేవాడు, మనం ఇట్లా ఉండాలి, ఎవరిని పొరపాటును కూడా ఇతరులని అవతల పక్షం అనే వాళ్ళని శిక్షించకూడదు, వాళ్ళ పరిశ్రమను పెట్టుకున్నా వాళ్ళు ఏం చేసుకున్నా ఎంకరేజ్ చేయాలే కానీ మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఉండేవాడు. అది పరిస్థితులు వేరేగా ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కొరకే మనం ఊరికనే భజంత్రులు చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారికి క్షేమం కోరి ప్రజల క్షేమం కోరినట్టయితే జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరినట్లు లెక్క. జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరేవాళ్ళు ప్రజల క్షేమం కోరినట్లు లెక్క. అందువల్ల ఆ విధంగా నడుచుకుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మన పార్టీ బాగుపడుతుంది, ప్రజలు మనల్ని ఆదరిస్తారు తప్పనిసరిగా. ప్రజలు కూడా అంత అమాయకంగా లేరు. ఈరోజు అందరూ పిల్లలు చదువుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన. అందరూ ప్రతి ఒక్కరూ ఇంజనీర్లు, డాక్టర్లు, ఇంకా పెద్ద చదువులు, లాయర్లు, గీళ్ళు, తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ అక్కడక్కడ అవుతున్నారు కూడా. అందువల్ల ఏంటంటే ఏది కూడా మనము పద్ధతిగా నడుచుకోవాలి, డిసిప్లైన్డ్గా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా. అప్పుడే భవిష్యత్తు ఉంటుంది.
అట్లా కాకుండా ఉత్త పుణ్యానికి ఏదంటే అది మాట్లాడి అమంతరపు మాటలు మాట్లాడి తప్పులు మాట్లాడి బూతులు మాట్లాడి ఇట్లా చేసుకోకూడదు బాబు. అది నా ఉద్దేశం నాయన. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీకు కూడా సుమారుగా చెప్పినప్పుడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.